గుంటూరులోని రెడ్డిపాలెంలో అఘోరీలను పంపించేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 2 అఘోరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూజలు చేయవద్దని పోలీసులు ఆదేశించారు. స్థానికులు పూజలు చేసుకునే ప్రాంతంలో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బెంగళూరు నుంచి వచ్చిన శాలినితో కలిసి కాశీలో నివసిస్తున్నారని చెప్తున్నాడు శ్రీనివాస్. విచారణలో శ్రీనివాస్ ఏ అఖాడాకు చెందిన వ్యక్తి కాదని, అఘోరీలకు ఎలాంటి సంబంధము లేదనే విషయాలు పోలీసులకు చెప్తున్నట్టుగా సమాచారం. ఈ మధ్యకాలంలో అనేక ప్రాంతాల్లో అఘోరీలుగా చలామణి అవుతున్న వారిపై పోలీసు అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు హిందూ సంఘాల నేతలు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ప్రెసెంట్ ఏవైతే పూజలు వాళ్ళు చేశారో ఆ పూజల వీడియోస్ కూడా ఇటు బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయి. ఎంతో భయానకరంగా కనిపిస్తున్నాయి విజువల్స్. అక్కడ స్థానికులకు భయాందోళన కలిగించడంలో తప్పులేదు. దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు వీళ్ళని పూజలు ఆపేయమన్నంత వరకు అర్థమైంది, బట్ వీళ్ళకి సంబంధించిన అఖాడాలకు సంబంధించిన ఆ లయబిలిటీ అనేది నిజమా కాదా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది అనుకోవాలా సాయి? ప్రధానంగా నిన్న చంద్రగ్రామం పూజలు అంటూ గుంటూరులోని రెడ్డిపాలెంలో వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన తీవ్రంగా స్థానికులను అయితే భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితిని అయితే ఉందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే అసలు ఆ రోజు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కొంతమంది ఆ లైన్ గుండా వెళ్తూ కూడా ఇవన్నీ చూసేసి వెనక్కి వెళ్ళిపోయారనే విధంగా కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో స్థానికులంతా కూడా నిన్న ఆ ప్రాంతానికి వచ్చి ఈ పూజలు చేసినటువంటి శ్రీనివాసు, శాలిని పైన వాళ్ళైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అక్కడి నుంచి అసలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలనే విధంగా కూడా వాళ్ళు ఆందోళన చేపట్టారు. మేము ప్రశాంతంగా శివాలయంకి వచ్చి అక్కడ ఒక దీపాన్ని పెట్టుకునేటటువంటి పరిస్థితి నుంచి ఇంత ఘోరమైనటువంటి పూజలు, అసలు ఎవరికి అర్థం కానటువంటి పూజలు, మాంసాహారాన్ని ఆ దేవుడికి నైవేద్యంగా పెడుతున్నటువంటి పూజలు ఏంటి అనే విధంగా వాళ్ళు ప్రశ్నించడంతో స్థానికులంతా ఒక్కసారిగా కూడా అక్కడ చేరుకోవడంతో పోలీసులు కూడా అక్కడికి రావడం జరిగింది. ఎవరైతే ఈ పూజలు చేసినటువంటి శాలినిని అదేవిధంగా శ్రీనివాసుని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా పోలీసుల విచారణలో అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా కూడా ఈ అఘోరీకి సంబంధించినటువంటి సాధన చేయడం కానీ, లేకపోతే వీళ్ళు ఏ అఖాడాకి సంబంధించిన వాళ్ళు కాదనే విధంగా కూడా కొంత నిర్ధారణ అవుతుంది. స్థానికంగానే ఉండేటటువంటి, అంటే వీళ్ళు ఉండేటటువంటి ప్రాంతం ఆ శాలినిదేమో బెంగళూరుగా చెప్తున్నారు. శ్రీనివాస్ది గుంటూరు సమీపంలో ఉన్నటువంటి వ్యక్తే. కాకపోతే ఇతను కొంత ఈ ఆధ్యాత్మికంగా సంబంధించినటువంటి అంశాల్లో ఇన్వాల్వ్ అయి తిరుగుతూ ఉంటారనే విధంగా కూడా పోలీసుల విచారణలో తెలుస్తుంది. అయితే ఇదే అదునుగా చూసుకొని కొందరు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చి అక్కడ పూజలు చేసే విధంగా కూడా చెప్పడం, వీళ్ళు ఆ పూజలు నిర్వహించడం, భయాందోళనకి స్థానికులను గురి చేయడం, ఇదంతా కూడా జరగడంతో అసలు వీళ్ళిద్దరిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే కృష్ణారెడ్డి, అదేవిధంగా మరికొంతమంది పేర్లు వినపడుతున్నాయి, వాళ్ళైతే స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి శాలిని, శ్రీనివాస్ మాత్రం పోలీసులు క్లియర్ గా చెప్పారు, మీరు ఎక్కడా పూజలు చేయడం ఇలాంటివి నిర్వహించడం కనుక చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం అనే విధంగా కూడా వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. కాకపోతే పోలీసులు ప్రస్తుతం వాళ్ళని అదుపులోనే ఉంచినటువంటి పరిస్థితి. ఈ కృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి వస్తే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈ అంశం, అసలు ఈ పూజలు నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది, అసలు ఎందుకు తీసుకొని వచ్చారు అనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదంతా ఒక అంశంగా ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ అఘోరీలకు సంబంధించి అనేక ప్రాంతాల్లో కూడా వీళ్ళు కొంతమంది వినిపించడం, మేము అఘోరీలం అంటూ పూజలు చేయడం, ఇవంతా కూడా నమ్మొద్దు అనే విధంగా కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. నిజంగా అఘోరీలకు సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి సాధనలు అవన్నీ కనుక నిజమైతే వాళ్ళ పూజా విధానం వేరుంటుందనే విధంగా కూడా కొంతమంది హిందూ సంఘాలు చెప్తున్నారు. కంపల్సరీగా వాళ్ళకు ఒక అఖాడా ఉంటుంది, దాంట్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళకు ఒక గురువు ఉంటాడు, ఇట్లా అనేక అంశాలు ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు అఘోరీలుగా ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు. నల్ల బట్టలు కట్టుకున్న వాళ్ళు, లేకపోతే జుట్టు ఎక్కువగా పెంచుకున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా అఘోరీల కింద రారు అనే విధంగా కూడా హిందూ సంఘాలు అయితే చెప్తున్నాయి. కంపల్సరీగా ఇలాంటి వాళ్ళు టెంపుల్ ప్రిమైసెస్ లో కూడా కొన్ని మార్పులు చేస్తున్నట్టుగా నిన్న స్థానికులు మీతో మాట్లాడుతూ చెప్పిన విజువల్ ఒకటి ఉండింది. సో దానికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు? ఏదైతే వాళ్ళు ధ్వంసం చేశారో నందిని అక్కడ నుండి తీసేశారు అని కూడా ఇటు స్థానికులు చెప్పారు బిగ్ టీవీతో. సో దానికి సంబంధించి మళ్ళీ గుడిని అంతకుముందు ఎలా ఉందో అలానే రెనోవేట్ చేసే అవకాశాలు కూడా ఇటు పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యి చేసే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? అక్కడ దాని చుట్టూ కూడా ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి నిర్మాణం అయితే స్థానికంగా ఉన్న వాళ్ళు కొంతమంది
నిర్మించుకున్నారు. అంటే కొంత అందరూ ఫండ్ రైజ్ చేసుకోవడం కానీ, కొంతమంది ఎవరైతే ఆ స్థలాన్ని మెయింటైన్ చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నిర్మాణం చేశారు. అయితే అదంతా కూడా అసలు ఆ స్థలం ఎవరిది ఏంటి అనేది కూడా ఇంకా నిర్ధారణ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్థానికులేమో గతంలో ఎవరైతే భర్తలు చనిపోయినటువంటి భార్యలకు సంబంధించినటువంటి జరిగే కార్యక్రమాలు అక్కడ నిర్వహించే వాళ్ళం. తర్వాత శివాలయం ఏర్పాటైన తర్వాత కొంతమంది కార్తీక మాసంలో కానీ లేకపోతే శనివారం ఇట్లాంటి సమయంలో వెళ్ళి అక్కడ దీపారాధన కార్యక్రమాలు చేసుకుంటున్నారు తప్పించి ఆ స్థలాన్ని మేము ఎవరు కూడా టెంపుల్ గా లేకపోతే ఇంకో విధంగా ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్తున్నారు. అయితే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఆ స్థలాన్ని తీసుకొని టెంపుల్ నిర్మాణం చేస్తారు అనే విధంగా చెప్తే స్థానికులంతా సహకరించాం కానీ ఇలాంటి వాటికి మేము సహకరించామనే విధంగా చెప్పారు. అయితే నిన్న ఆ అఘోరిగా చెప్పినటువంటి శ్రీనివాస్ కానీ శాలిని ఏర్పాటు చేసినటువంటి హోమగుండం కానీ అక్కడ చుట్టూ కూడా చెట్ల కట్టినటువంటి బట్టలు ఇవన్నీ కూడా నిన్న వాళ్ళు స్థానికులు తీసివేయాలనే విధంగా కోరడంతో తీసివేశారు. ఆ హోమగుండాన్ని కూడా పూర్తిగా అతని ద్వారానే ధ్వంసం చేయించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ధ్వంసం చేసేటటువంటి అంశంలో కూడా కాలుతో తన్నటం ఇవన్నీ చేయడంతో తీవ్ర ఆగ్రహం అయితే స్థానికుల్లో వ్యక్తమైంది. అసలు నిజంగానే ఒక హోమగుండాన్ని కాలుతో తన్నేటటువంటి పరిస్థితి ఒక అఘోరాలు చేస్తారా? నిజంగా దైవం కోసం చేసేటటువంటి పూజలు అయితే ఇలాంటి పరిస్థితి ఉంటుందా అనే విధంగా కూడా నిన్న వాళ్ళని ప్రశ్నించారు. అయినా కూడా శ్రీనివాసు శాలిని నుంచి అలాంటి ఆన్సర్ లేదు. మేము స్థానికులు మంచి కోసమే చేశామనేటటువంటి ఒక మాట అంటాం తప్ప వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఏదైనప్పటికీ కూడా జరిగినటువంటి సంఘటన అంతా కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ఒక అంశాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి శివాలయంలో స్థానికంగా ఉన్నటువంటి ఒక పూజారిని మాట్లాడుకొని ఎవ్రీడే అక్కడ పూజలు నిర్వహించే విధంగా స్థానికంగా భక్తులు వెళ్లి ఆ దైవ దర్శనం చేసుకొని ఆ పూజల్లో పాల్గొనే విధంగా కూడా మేమంతా కూడా నిర్ణయం తీసుకుంటామనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా కృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి రావాలి, దాని తర్వాతే ఇదంతా కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది అసలు కృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి లేడు, అతను చనిపోయి చాలా రోజులైంది అనే విధంగా మరో వర్షం వినిపిస్తున్నారు. ఏదైనా కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితుల్లోనే పోలీసులు అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మీడియా ముందుకి ఈ అంశాలు కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు. సత్తాజ్. Yes, thank you, Sai.